హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము ముందుకు లేటెస్ట్గా నేషనల్ ఆయుష్ మిషన్కి సంబంధించి లేటెస్ట్గా గవర్నమెంట్ జాబ్స్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. కెరీర్ నోటిఫికేషన్కి సంబంధించి అలపుజాక్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ అండ్ సపోర్ట్ యూనిట్ ఆఫ్ నేషనల్ ఆయుష్ మిషన్ షెడ్యూల్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ అంటే మిమ్మల్ని ఒక చిన్న ఇంటర్వ్యూ ద్వారా అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారనమాట. మల్టీపర్పస్ వాకర్ అంటే పోస్ట్కి సంబంధించింది. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, వేకెన్సీస్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. మనకు ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్, ఒక చిన్న ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు. అలాగే ఆయుష్ మిషన్ అంటే నేషనల్ ఆయుష్ మిషన్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. డిస్ట్రిక్ట్ ప్రోగ్రామర్ మేనేజ్మెంట్ అండ్ సపోర్టింగ్ యూనిట్. దీనికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టీపర్పస్ వర్కర్కి సంబంధించి అంటే హెల్త్ ప్రోగ్రామర్ అన్నమాట. వేరియస్ పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామర్స్కి సంబంధించి ఎంఎస్ ఆఫీస్ అయితే తెలిసి ఉండాలి. అంటే కంప్యూటర్ నాలెడ్జ్, బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేసి ఉండాలి విత్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. ఈ పోస్ట్కి సంబంధించి 2 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇంటర్వ్యూ వచ్చేసరికి 17/7/2025 10:30 అయితే మనకు ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. ఇంకా మల్టీపర్పస్ వర్కర్ అంటే ఫిజియోథెరపీకి యూనిట్స్కి సంబంధించి అసిస్టెంట్ ఫిజియోథెరపీ అయితే చేసి ఉండాలి, లేదా విహెచ్ఎస్సి ఫిజియోథెరపీ ఆర్ ఏఎన్ఎం విత్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చరికి ఏ పోస్ట్కైనా సరే 40 సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట. 40 సంవత్సరాలు నాట్ ఎక్సీడెడ్ 40 సంవత్సరాలు అంటే 40 సంవత్సరాలు పైబడి అయితే ఉండకూడదు. మంత్లీ రీఫండ్ వచ్చరికి 13,500 అయితే మనకు ఉంటుందన్నమాట. 2 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. 17/7/2025 నుంచి అయితే మనం అంటే ఆ డేట్న 12 గంటలకైతే మనకు ఇంటర్వ్యూ జరుగుతుంది. అంతేకాకుండా మల్టీపర్పస్ వర్కర్కి సంబంధించి కంప్యూటర్ నాలెడ్జ్ ఇన్ ఎంఎస్సి ఆఫీస్ అయితే చేసి ఉండాలి. అంటే ఎంఎస్ ఆఫీస్ తెలిసి ఉండాలి. దాంతో బీఎస్సీ ఆయుర్వేదిక్ నర్సింగ్ షెల్ కన్సిడర్డ్ యాజ్ ఐఎస్ఎం పిహెచ్పి ఓన్లీ. అంటే ఎవరైతే బీఎస్సీ ఆయుర్వేదిక్ నర్సింగ్ అయితే చేసి ఉంటారో వాళ్ళకి సంబంధించి మనకైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఒక పోస్ట్ ఉంది, 13,500 అయితే మనకు మంత్లీ శాలరీ ఉంటుంది. అంటే ఇది దీంతోపాటు అలవెన్స్ ఉంటాయి, ఇంకా మళ్ళీ ఇయర్లీ అయితే ఇంక్రిమెంట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఇంటర్వ్యూ వచ్చేసరికి 17/7/2025 12 గంటలకైతే మనకు ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. ఇంకా నర్సింగ్ అసిస్టెంట్కి సంబంధించి ఏఎన్ఎం అయితే కంప్లీట్ చేసి ఉండాలి, ఆర్ హయ్యర్ నర్సింగ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఏజ్ లిమిట్ సేమ్ అనమాట, 40 ఇయర్స్ అనమాట. ఇంకా శాలరీ వచ్చేసరికి రిమ్యూనరేషన్ అనమాట 11,500 అయితే ఉంటుంది. ఒక పోస్ట్ ఖాళీగా ఉంది. మనకు ఇంటర్వ్యూ వచ్చేసరికి 15/7/2025 ఈ డేట్ అయితే మనకు ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. ఇంకా దాంతోపాటు థెరపిస్ట్ మెయిల్కి సంబంధించింది. ఇది ఆయుర్వేదిక్ థెరపీకి అయితే కంప్లీట్ చేసి ఉండాలి. 3 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. 14/7/2025 అయితే మనకు చిన్న ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. అలాగే థెరపిస్ట్ ఫీమేల్కి సంబంధించి కూడా సేమ్ ఆయుర్వేదిక్ థెరపీకి అయితే కంప్లీట్ చేసి ఉండాలి కోర్సు. దాంతోపాటు మనకి ఇంటర్వ్యూ వచ్చేసరికి 14/7/2025 12 గంటలకి. అంతేకాకుండా ఈ పోస్టులకు వచ్చేసరికి మనకు 50 ఇయర్స్ అయితే ఉందన్నమాట ఏజ్ లిమిట్ వచ్చేసరికి. ఇంకా మంత్లీ వచ్చేసరికి 14,700 అయితే మంత్లీ శాలరీ అయితే మీరు గెయిన్ చేసుకోవచ్చు. మల్టీపర్పస్ ఇది వచ్చేసరికి +2 కంప్యూటర్ నాలెడ్జెస్ ఎంఎస్ ఆఫీస్ అంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. మల్టీపర్పస్ వర్కర్కి సంబంధించి జస్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 40 ఇయర్స్, శాలరీ వచ్చేసరికి 10,500 అయితే మనకు శాలరీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంటర్వ్యూ వచ్చేసరికి 18/7/2025 10:30 అయితే మనకు ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. మల్టీపర్పస్ హెల్త్ వర్కర్కి సంబంధించి జిఎన్ఎం విత్ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్కి సంబంధించి కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. 3 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. 15/7/2025 10:30 అయితే మనకు ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. ఇంకా యోగా ఇన్స్ట్రక్టర్కి సంబంధించి పీజీ డిప్లొమా అయితే ఇన్ యోగా అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఒక పోస్ట్ ఖాళీగా ఉంది. 14/7/2025 2:30 అయితే మనకు ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. లేదా ఎంఎస్సి యోగా కంప్లీట్ చేసినా, ఎంఫిల్ యోగా కంప్లీట్ చేసినా పర్లేదు, మీరైతే అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చేసరికి 14,000 అయితే గెర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవి ఫ్రెండ్స్ పైన అంటే ఏ పోస్ట్కి సంబంధించి ఎప్పుడు ఇంటర్వ్యూస్ అన్ని డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్లో ఉంది. మీకు ఏమైనా మిస్ అయితే నోటిఫికేషన్ ఒక లింకు, అప్లై చేసే లింకు ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తాను. ఖచ్చితంగా అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఇంకా దాంతోపాటు మీకు ఒక చిన్న ఇంటర్వ్యూ అని చెప్పాను కదా, ఇంటర్వ్యూ
వెళ్ళేటప్పుడు ఈ ఫామ్ అయితే తీసుకోవాలి. దీని యొక్క పీడిఎఫ్ కూడా మీకు ఈ వీడియో కిందనే ప్రొవైడ్ చేస్తా. ఖచ్చితంగా అయితే డౌన్లోడ్ చేసుకొని ఫుల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. అంతేకాకుండా మీకు ఉపయోగపడకపోయినా ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడవచ్చు, వాళ్ళకైతే షేర్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.